ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి ఒక డ్రామా పోని నడుస్తోంది. అప్పుడు ఏమవుతుంది, బ్యాంకులు సంకనాకిపోతాయి. మన సిబిల్ స్కోర్ మేనేజ్ చేయడం అంటే ఏంటి, మనం సరిగ్గా కట్టకపోతేనే మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. అవును, ఏ చెక్ బౌన్స్ అయినా అప్పుడు అందుకనినే అక్కడ మనకి దెబ్బతీసింది. అయినా మనం దొంగ కాగితాలు పుచ్చుకుని చేసాం అనుకోండి, రేపు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించంగా, చెల్లించలేకపోతే బ్యాంకులు సంకనాకిపోతాయిగా. అలా చాలా అంటే జరుగుతుంది ఇప్పుడు అట్లాగే కదా, తప్పుడు లెక్కలు అయితే కనుక ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి అయినా అంతే అవుతుందిగా. ప్రాక్టికల్ గా చెప్పాలంటే మీరు చెప్పిన ఆస్పెక్ట్ లోనే చూస్తే, అంటే మనకు తమిళనాడు రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మరి దానికి అర్థం అలాగే వస్తుంది కదా. ఇప్పుడు బేసిక్గా మనం మాట మర్యాదతో, చేత బాధ్యతతో ఉండాలి. ప్రజలకి చెప్పేటప్పుడు ఈ విచ్ఛిన్నకర విధ్వంసకర ఊహాజనిత భాష వదిలేయాలి. సంస్కారవంతమైన సభ్యతతో కూడిన అభ్యర్థనతో కూడినటువంటి మాట చెప్పాలి. అయ్యా 14లో డివైడ్ అయ్యాం, మనం అప్పుతో బిగిన్ అయ్యాం, కొంత అప్పు మేం చేసాం, తర్వాత జగన్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు మేము చేస్తాం. ఇదిగో మౌలిక సదుపాయాల కల్పనలో మేము ఆ రోజున కొంత ప్రయత్నించాం, రోడ్లు వేపిస్తున్నాం, కాలువల కోసం ప్రయత్నిస్తున్నాం, నీటి వనరుల కోసం ప్రయత్నిస్తున్నాం, పరిశ్రమలు తెప్పించడానికి కొన్ని ఇండస్ట్రీస్ కావాలి, కొన్ని కొత్త రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, కొంత ఆర్థిక ఇబ్బంది ఉంది, సెటరేట్ చేస్తాం, నిదానం